ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారలేదని భౌగోళిక వారసత్వ సంపదైన ఎర్రమట్టి దెబ్బలకి విధ్వంసంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని జనసేన పర్యావరణ విభాగం రాష్ట్ర కార్యదర్శి బోలిశెట్టి సత్యనారాయణ హెచ్చరించారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్తో కలిసి మాట్లాడారు. ఎర్రమట్టి దెబ్బల ప్రదేశంలో లేఅవుట్లు రావడానికి భీమిలి హౌసింగ్ సొసైటీ నాలా అనుమతి కోసం కోట్లలో ముడుపులు ఇవ్వడానికి బ్రోకర్ నియమించుకోవడానికి జరిగిన ప్రయత్నాలు చూస్తే అవినీతికి ఆస్కారం ఏ స్థాయిలో జరిగిందో తెలుస్తోందన్నారు. ఎర్రమట్టి దెబ్బలు ఉన్న ప్రదేశం చుట్టూ బఫర్ జోన్ గా ప్రకటించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ 1000 హెక్టార్లకు పైగా ఎర్రమట్టి దెబ్బలు ఉన్నాయని నిపుణుల సర్వేలు చెబుతుంటే దాన్ని పక్కన పెట్టి వైసీపీ నేతలకు వాటిని కట్టబెట్టడం దారుణమని మండిపడ్డారు. ల్యాండ్ పూలింగ్ కింద స్థలాలు కూడా ఇదే ప్రదేశంలో తీసుకోవటం పర్యావరణ విధ్వంసం కాదా అని నిలదీశారు. ఇంత జరుగుతున్నా మాజీ మంత్రి అమర్నాథ్ ఎర్రమట్టి దెబ్బల నుంచి సెల్ఫీ దిగి ఇది కూటమి పాలనకు నిదర్శనమంటూ పోస్టింగ్ పెట్టడాన్ని మూర్తి యాదవ్ ఆక్షేపించారు. 4 డిమాండ్లు పెడుతున్నాను, మీ ద్వారా 3 డిమాండ్లు పెడుతున్నాం. ఎర్రమట్టి దెబ్బల్ని సర్వే చేసి దాని బఫర్ జోన్తో సహా ఐడెంటిఫై చేయాలి. నెంబర్ 1, దాన్ని పోల్స్ పాతి ఐడెంటిఫై చేసి దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఆ బాధ్యత ప్రభుత్వం మీద ఉంది 2016 నుంచి. ఎందుకంటే ప్రత్యేకించి జీవో ఇచ్చారు. మార్చిలో జీవో ఇవ్వగానే జూలైలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని హెరిటేజ్ సైట్ కింద డిక్లేర్ చేస్తూ జీవో ఇచ్చారు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వగానే. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ద్వారా నేను చెప్పాల్సింది, వీళ్ళు నిజంగా ఈ భీమిలి కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు మంచి వాళ్ళైతే వాళ్ళు నాలా పర్మిషన్లు తేవడానికి ప్రభుత్వ వర్గ అధికారులను మేనేజ్ చేయడానికి బ్రోకర్లు పెట్టుకున్నారు. కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి. అంటే ప్రభుత్వం అంటే ఎవరైనా అప్లై చేయాలంటే మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళి అడగాలి. వాళ్ళు అపాయింట్ చేసింది సర్క్యులర్ ఇచ్చారు. రకంగా ఆ ఎయిడెడ్ సేవలు ఇచ్చిన సర్క్యులర్ 2018, 15, 16 ఇచ్చిన సర్క్యులర్ చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ప్రభుత్వాన్ని మేనేజ్ చేయడానికి ఒక మేనేజర్ని పెట్టారు. అంటే దే ఆర్ నాట్ హానెస్ట్. గత నేతల బినామీలా కాదనేది కాదండి. ప్రభుత్వంలో లూప్ హోల్స్ ఎవరైనా సరే వీక్ పాయింట్ ఉంటే ఎవరైనా తప్పుడు అంటే అధికారం లేని దాన్ని అమ్మడానికి ఎవరికి అధికారం లేదండి. రిక్వెస్ట్ చేస్తున్నది అధికారులని. అలాగే ఎర్రమట్టి దెబ్బల విషయంలో గత ప్రభుత్వాలు వదిలేస్తే ఇప్పటికీ చాలా వరకు ధ్వంసమైన దాన్ని తిరిగి తీసుకోవాలి. నెంబర్ 1, కొంత పోర్షన్ నేవీకి వెళ్ళిపోయింది. నేవీలో కూడా ఎంతవరకు కట్టడాలు కట్టారు కానీ మిగతా కట్టకుండా ఉండేటట్టుగా కూడా మనం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. అది తప్పకుండా తెస్తాం. ఎందుకంటే అప్పటికి వాళ్ళకి తెలియక ఇది జియో హెరిటేజ్ సైట్ అని చెప్పి 2016లో డిక్లేర్ చేశారు. అంతకుముందు చేయలేదు. కాబట్టి ఈ రోజు నుంచి అక్కడ ఒక్క ఇంచు కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి వీల్లేదు. ఆ జియో హెరిటేజ్ ఏరియాలో తక్షణమే జియో హెరిటేజ్ ఏరియా డిక్లేర్ చేసి దానికి బఫర్ జోన్ చుట్టూ 30 మీటర్సా 100 మీటర్సా 200 మీటర్సా ఒక బఫర్ జోన్ క్రియేట్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేస్తే కానీ మన భవిష్యత్తు పదిలంగా ఉండదని చెప్పి మీ ద్వారా అందరికీ హెచ్చరిస్తున్నాం. ఇంకోలు కావచ్చు ఇది ఎర్రమట్టి దెబ్బల ప్రాంతాన్ని ఎవరెవరైతే అన్యాక్రాంతం చేయడానికి సహకరించారో ఆ అందరు అధికారుల మీద నేను కేసు పెట్టబోతున్నాను చెప్తున్నాను. కానీ అరాచకాలు కానీ అక్రమ కట్టడాలు కానీ అక్రమాలకి అవినీతికి నిలవైనటువంటి ఈ యొక్క అమర్ యొక్క బృందం ఏదైతే ఉందో వీళ్ళందరూ భర్తం ఖచ్చితంగా నూతన కూటమి ప్రభుత్వం పడుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. విఎంఆర్డీఏ వాళ్ళు ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ గురించి ఇచ్చినటువంటిది 8 జూలై 2024 జీవీఎంసీ వాళ్ళు మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకి ఈ యొక్క ఎండ్రాస్మెంట్ ఇచ్చారు. ఆ రోజుకి కూడా పనులు జరుగుతూ ఉన్నాయండి. ఇది మన కోడిగుడ్డు అమరనిన్నం పెట్టినటువంటి ట్వీట్ అండి. నేను ఒకటే అడుగుతున్నానండి, గత 6 నెలలుగా అక్కడ యుద్ధ ప్రాతిపదిక మీద ఎర్రమట్టి దెబ్బల దగ్గర పెద్ద యంత్రాలతోని ఎర్రమట్టి దెబ్బల విధ్వంసాన్ని చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈ అమర్ కానీ ఏం చేస్తున్నారండి?